ఖానాపూర్ మండలం రాగంపేట కొత్తూరు రంగపురం చివరి ఆయకట్టు పొలాల్లో నారులు ఎండిపోతున్నాయి. పాకాల చెరువులో 25 అడుగుల నీరున్నా చివరి ఆయకట్టుకు నీరు రావటం లేదు. నారు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతులను కలిసి వారి ఆవేదనను తెలుసుకున్నారు. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, బత్తిని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందిస్తూ నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎన్నికలప్పుడు ఓట్లు ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతు వేదికపై చెప్పిన హామీలు నెరవేరలేదు. రైతులు వర్షాల నమ్మకంతో పొలాలు దున్నినా ఇప్పటికీ నీరు లేక నారు నశించే పరిస్థితి. ఒక్కో ఎకరాకు 15,000 ఖర్చు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం అధికారులు సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తక్షణమే నీటి విడుదలకు చర్యలు తీసుకోకపోతే రైతుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నార్లు పోసుకున్నారు. నార్లు పోసుకొని 40 రోజులు అవుతుంది. దుక్కి దున్ని 10 రోజులు అవుతుంది. కాలువ అసలుగా వత్తలేదు. మొత్తం కరికట్టు ఎండిపోయింది. ఇప్పుడు దాకా కాలువ రావడం అసలుగా చుక్క నీళ్ళు, కాలువలో చుక్క నీళ్ళు లేవు. మొత్తం పొలం అంతా ఎండిపోయింది. దుక్కి చేసి నార్లు కూడా వల్లిపోతుంది. నార్లు మొత్తం వల్లిపోతుంది. నార్లు ఎండిపోతుంది. ఇప్పుడు నీళ్ళు రావడానికి కారణం ఎక్కడ? ఇప్పుడు నీళ్ళు వస్తేనే నార్లు బతుకుతాయి, లేకపోతే నార్లు కూడా పోతాయి. ఇది పరిస్థితి. ఎవరు? గ్రామం కొత్తూరు, తుంగమందం కాలువ, ఆయకట్టు రైతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.